ఇలాంటి అరాచక పాలన ఎదుర్కోవాలంటే ఇంటికొకరు తయారు కావాల్సిందే, త్యాగాలు చేయాల్సిందే, అందరం ముందుకు పోవాల్సిందే. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేపోయినా నన్ను అరెస్ట్ చేస్తారు, నా మీద దాడి కూడా చేస్తారు. ఒకటి కాదు, ఎన్ని అరాచకాలు చేయాలో వాళ్ళు చేసే తప్పులన్నీ మన మీద పెట్టి నేను నిప్పులాగా బ్రతికా. మీరు గుర్తుపెట్టుకోవాలా, 45 సంవత్సరాలుగా ఎవ్వరూ ధైర్యం చేసి నా మీద కేసు పెట్టలేదంటే ఎక్కడో సాక్ష్యాధారాలు కానీ ఎవిడెన్స్ లేవు. 26 ఎంక్వైరీలు వేశాడు రాజశేఖర్ రెడ్డి. ఏం చేశాడు? ఏం చేయలేకపోయాడు.